తెలంగాణలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవం అయిన ఎమ్మెల్సీలకు ధృవీకరణ పత్రాలు జారీ చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా విజయశాంతి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సత్యం నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు మరో 6 నామినేషన్లు దాఖలు చేయగా నామినేషన్లు సరిగా దాఖలు చేయని కారణంగా అవి తిరస్కరించబడ్డాయి. దీంతో ఈ 5 ఏకగ్రీవం అయ్యారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ కు 4 స్థానాలు రాగా వాటిలో ఒకటి పొత్తులో భాగంగా సిపిఐకి కేటాయించింది. ఫలితంగా కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయకులు, సిపిఐ నుంచి సత్యం నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ కు 1 స్థానం రాగా ఆ పార్టీ నుంచి దాసోజు శ్రావణ్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా వీరంతా ఏకగ్రీవం అయినట్లు ఈసీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేది లేదన్నారు. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ విషయంపై తెలంగాణలోని అన్ని పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం స్టాలిన్ చూపించిన చొరవ అభినందనీయమన్నారు. ఇక ఈ నెల 22న తమిళనాడులో జరిగే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి తాను వెళ్లే అంశంపై ఏఐసీసీ అనుమతి తీసుకుని వెళ్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కూడా ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా ఇందులో చర్చించదలుచుకున్నాము. అందరి అభిప్రాయాలు తీసుకోదలుచుకున్నాము. 22 తారీఖు నాడు తమిళనాడులో మేము వెళ్ళి మాట్లాడే లోపల తెలంగాణలో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో ఉండే అన్ని పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకోదలుచుకున్నాం. ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. సౌత్లో దక్షిణాదిలో ఉండే అన్ని రాష్ట్ర ప్రజలకు నష్టం. ఇది పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన సందర్భం. తప్పకుండా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తాం, ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ సౌత్. ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ భారతీయ జనతా పార్టీ లీడర్స్ ఇన్ తెలంగాణ. వై? బికాస్ దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు protect our rights. So I have told my Deputy Chief Minister and Mr. Jana Reddy Garu to invite Kishan Reddy as a Telangana BJP president to attend in this meeting. He has to raise his voice in the cabinet. Why? Because it is going to affect our fundamental rights. So this delimitation is going to limit our opportunities. Where we are not ready to accept that, Kishan Reddy has to react on this. Why? Because from Telangana, he is representing the union cabinet. He has to answer. He has to fight for our rights. So, అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఇది పార్టీలకు అతీతంగా. అందుకే ఈరోజు స్టాలిన్ గారు ఏదైతే తమిళనాడులో సమావేశాన్ని ఏర్పాటు చేసిండో ఆ